ప్రైజ్ లాండి మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. ఈరోజు కొర్నేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు ఆలకించాడంటే కొర్నేలు మరి యూదుడు కాదు, క్రీస్తు నమ్మినవాడు కాదు, కానీ కొర్నేలు ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే కొర్నేలు వినయ విధేయత గలవాడు, భక్తిపరుడు, నీతిమంతుడు. మరి ఆయన ఒక సైన్యానికి అధిపతి అయినప్పటికీ ఆయనలో గర్వం అన్నదే లేదు. ఇంకా ఏం చెప్పాలంటే దేవుడు మాట నమ్మాడు, విశ్వసించాడు. మరలా పేదల యందు కనికరం చూపేవాడు. మరి ఒక అధికారి అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని, తగ్గింపును, వినయ విధేయత మరి దేవుడు చూశాడు. ఆయన రోమీయుడు, మరి యోధా వారికి చెందినవాడు కాదు. అయినప్పటికీ దేవుడు కొర్నేలు ప్రార్థన అంగీకరించాడు. మరి మనం ఏ జాతి వారమైనప్పటికీ, ఏ కులమైన వారమైనప్పటికీ మనము దేవుని అంగీకరించి దేవుని యందు తగ్గించుకొని వినయ విధేయత కలిగి దీన మనసు కలిగి మనం ఉంటే, ఆయన మాటను మనం అంగీకరిస్తే, ఆయన వెంబడిస్తే మన ప్రార్థనలో కొర్నేలు ప్రార్థన ఆలకించినట్టు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించే దేవుడు. మరి యొక్క 10:22లో చెప్పినట్లు అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడేవాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మరి నీతిమంతుడు, దేవుడికి భయపడ్డవాడు, యోధా జనులందరి ఎడల మరి మంచి పేరు పొందినవాడునైనా మరి యొక్క సభాధిపతి యగు కొర్నేలు యేసు ఒక మనుషుడుగా ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవననిపించి నీవు చెప్పు మాటలు మరి వినవలెనని వీరి వద్ద దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరి ఈయన కొర్నేలు తన బంధువులను, ముఖ్య స్నేహితులను మరి పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఎందుకు కనిపెట్టుకొని ఉన్నాడంటే ఆయన సందేశాన్ని వీరందరికీ వినిపించడానికి. దేవుని సందేశము వారి కుటుంబమే కాదు, కానీ స్నేహితులకు, బంధువులకు వారిని కూడా పిలిపించాడు. దేవుని వాక్యము వినిపించలేదు. కొర్నేలు మరి పిలిపించాను. అంతేకాదు మరి పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. చూడండి, పేతురు రాగానే కొర్నేలు మరి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసినట్టు కూడా బైబిల్ వాక్యము చెప్తుంది. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి చూశాను. అప్పుడు అతడు మరి యొక్క అన్యజాతితో సహవాసము మరి సేటి అయినను అట్టి వారిని ముట్టుకొనట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును మరి నిషేధింపబడిన దగిన వాడనై ఉన్నాను, అపవిత్రుడై ఉన్నాను చెప్పకూడదని దేవుడు నాకు చూపించుతున్నాడు. నేను మరి ఎవరిని కూడా మనము విసర్జించకూడదు. మరి అన్యుడైనా ఎవరైనా కానీ చేర్చుకోవాలి. ఆ రీతిగా కొర్నేలు చేర్చుకుని బంధువులకు, స్నేహితులకు మరి పేతురు వచ్చినప్పటికి వీరందరూ సమకూర్చాడు గృహంలో. కాబట్టి ఈయన దేవుని వాక్యాలు అనేకులకు వినిపించాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగా ఉన్నాడు, వినయ విధేయత కలిగి ఉన్నాడు. సైన్యానికి మరి పెద్ద అధిపతి అయినప్పటికీ తగ్గించుకుని ఉన్నాడు. కాబట్టి కొర్నేలు ప్రార్థన ఆలకించాడు. కొర్నేలే కాదు, కొర్నేలు కుటుంబం కూడా రక్షించబడింది. ఆ రీతిగా మనము కూడా ఉందామండి. మనమే కాదు, అనేకులకు పిలిచి అనేకులకు వాక్యము వినిపించేవారుగా ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమెన్. షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్.